హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 37వ భాగం. దెబ్బకి సీత ఆ ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరిచి తన అరుపు పూర్తయ్యేలోపు మరొక వైపు నడుము దగ్గర సేమ్ అలానే బ్లడ్ క్లాట్ అయ్యేలా గిల్లి మెడ దగ్గర కొరికి జాకెట్ని పక్కకి జరిపి భుజం దగ్గర కూడా కొరికి బుగ్గ మీద తన పెదవి కొరుకుతూ దాదాపు 10 నిమిషాలు సీత నోటి నుంచి కంటిన్యూస్గా అరుపులు అరిపించి తర్వాత వదిలి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? జీవితంలో నువ్వు నాకు చెప్పకుండా ఏ పని చేయకుండా ఉండటానికి. ఇంకొకసారి నాకు తెలియకుండా ఇలాంటి వెర్రి పనులు చేయాలనుకున్న ప్రతిసారి నేను ఇలా ఏదో ఒకటి చేస్తానన్న ఆలోచన నీకు రావాలి. పొరపాటును కూడా ఎప్పటికే నువ్వు నన్ను దాటి వెళ్ళకూడదు అని చాలా సీరియస్గా చెప్పి లోపలికి పద అంటూ చేతిని పట్టుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సీత బిక్క చచ్చిపోయి, రామ్ గారు ప్లీజ్ వదిలేయండి, నేను మీతో వద్దండి, మీతో ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూనే ఉంది సీత. అయినా పట్టించుకొని రామ్ సీతని లోపలికి లాక్కెళ్ళిపోయి లోపల వదిలేసి డోర్ క్లోజ్ చేసి, నేను వచ్చేంత వరకు లోపలే ఉండు, కావాలంటే లోపల నా షర్ట్ ఉంది వేసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయి మెయిన్ డోర్ కూడా లాక్ చేసుకున్నాక కార్ స్టార్ట్ చేసి రామ్ సరస్వతి గారి ఇంటి వైపు వెళ్తూ మొదట్లో సీత గురించి తెలుసుకోవటానికి ఆవిడ ఇంటికి వెళ్ళిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ మొత్తం రామ్ వెర్షన్లో ఉంటుంది, సరస్వతి గారి ఇంట్లో జరిగిన దాని వరకు. నా కంటి భాష అంత ఈజీగా తనకెలా అర్థమైందో తెలియదు, కానీ వెంటనే పరుగున రూమ్లోకి వెళ్ళిపోగానే నేను తల వెనక రబ్ చేసుకుంటూ అందరి వైపు చాలా సీరియస్గా చూస్తూ, జరిగింది మర్చిపోండి, తనకేమీ తెలియదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో బయలుదేరి మ్యాన్షన్ నుంచి కొంచెం దూరం వచ్చాక కారు ఒక పక్కకి ఆపుకొని కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళ వెనక ఏడుస్తున్న సీత రూపం, ఉదయం లేవగానే నవ్వుతూ నా వైపు చూసిన సీత రూపం రెండూ గుర్తుకు వచ్చి తన కళ్ళల్లో అంతులేనంత బాధ నాకు అర్థమయ్యి, సీతకి ఎందుకు ఇంత బాధ? నేను ఇస్తున్న డ్రెస్సెస్ తీసుకోవటానికి కూడా అంతలా ఆలోచిస్తుంది ఎందుకు? తను పెరిగిన పరిస్థితులు ఏంటి? తను ఎలా పెరిగింది? స్వాతి ఎందుకు సీత టాపిక్ వచ్చినా డైవర్ట్ చేసేది? ఎందుకు సీత ఇంత రిజర్వ్డ్గా ఉంటుంది? ప్రతి దానికి ఎందుకు లెక్కలు వేసుకుంటుంది? భర్తగా నేను ఏమి ఇస్తున్నా తీసుకోవాలనుకోవటం లేదు, పైగా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఎలా చేసుకున్నా, ఏం జరిగినా సరే ఇప్పుడు తను నా భార్య. ఇదైతే నిజమే కదా? మరి నా భార్యగా అన్ని హక్కులు తీసుకోమని నేనే చెప్తున్నప్పుడు తీసుకోవటానికి తనకి సంకోచం ఏంటి? అసలు సీత వెనక కథ ఏంటి? ఇదంతా నాకు నచ్చలేదు. ముందు ఇదంతా స్వాతిని పక్కన పెట్టి సీత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే సెక్యూరిటీ నన్ను ఫాలో అవ్వద్దు అని చెప్పి డైరెక్ట్గా స్వాతి వాళ్ళ ఇంటి వైపు కారు పోనిచ్చాను. ఆఫీస్లో మీటింగ్ అని అబద్ధం చెప్పాను, కానీ ఆ రోజు నేను వెళ్ళాలి అనుకుంది స్వాతి వాళ్ళ ఇంటికి. స్వాతి ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి. అనుకున్నట్టుగానే స్వాతి ఇంటికి చేరిన నాకు ఇల్లంతా అలంకరించి ఉన్న వెలవెలబోయినట్టు కనిపించి సీరియస్గా మొహం పెట్టుకుని కిందకి దిగాను. నేను అక్కడికి వస్తానని ఎవరూ ఊహించలేదేమో. నా వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. పెళ్లి కార్డ్స్లో నా ఫోటో చూసే ఉంటారు, పైగా టీవీలలో కూడా నా పెళ్ళి అన్నట్టు స్వాతి ఫోటోని నా ఫోటోని కలిపి తెగ వైరల్ చేశారు. సో ఈజీగా నన్ను గుర్తుపట్టేస్తారు. వాళ్ళందరూ అలా చూస్తుంటే చిరాకుగా అనిపించి పెద్ద పెద్ద అడుగులతో స్వాతి ఇంటి డోర్ బెల్ కొట్టాను. కొట్టిన 2 నిమిషాలకి డోర్ తీయటమే నేను విసువిస లోపలికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి నా వైపే ఆశ్చర్యంగా, అనుమానంగా, భయంగా చూస్తున్న స్వాతి నాన్నగారిని చూసి సీత ఉన్న పరిస్థితి గుర్తుకు వచ్చి, అసలు మీరు మనిషేనా అని ఒక్కసారిగా గంభీరంగా అరిచాను. నా అరుపుకి భయపడ్డారేమో
లోపల నిద్రపోతున్న సీత పెద్దమ్మ కూడా బయటికి వచ్చి నా వైపు చూసి షాక్ అయ్యి, అల్లుడు గారు అని దగ్గరికి వచ్చింది. ఆగండి అక్కడే అని నేను గట్టిగా అరిచి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, అసలు ఎందుకు నా పక్కన పెళ్లిపేటల మీద సీతని కూర్చోబెట్టారు? స్వాతి ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? నిన్న చెప్పిన కబుర్లు చెప్పకండి, నిజం చెప్పండి అని సీరియస్గా చూశాను నేను. బికాస్ స్వాతి నన్ను సీత కోసం వదిలేసి వెళ్ళిందంట. సీత నన్ను ఇష్టపడి నేను కావాలని అడిగిందంట. స్వాతి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించిందంట. అందుకే స్వాతి మంచి మనసుతో వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మగారు నాతో చెప్పారు. అది కూడా నిన్నే చెప్పారు. నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఆ టైంలో నాకు సీత గురించి తెలియదు కాబట్టి నమ్మేసి నన్ను మోసం చేసినందుకు తనకి శిక్ష వేయాలనుకొని ముందుగా వెంటనే మా లాయర్ చేత నాకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పేపర్స్ రెడీ చేయించుకొని వాటి చేత బలవంతంగా సీత చేత సంతకం పెట్టించుకున్నాను. తర్వాతే నాకు కొంచెం సీత గురించి అర్థమవుతూ వచ్చింది. సీత ప్రతి ఒక్కదానికి లెక్క కట్టడం, నా దగ్గర తీసుకోవటానికి కూడా మొహమాట పడటం, కనీసం తినటానికి కూడా మొహమాట పడటం మొత్తం చూశాక అర్థమైంది సీత అలా చేయలేదని. ఒకవేళ అలా చేసిందే అయితే మార్నింగ్ జస్ట్ ఒక జత బట్టల కోసం అంత ఆర్గ్యుమెంట్ చేయదు కదా. ఆఖరికి నేను తీసుకోమన్నా కూడా నన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకొని మీవి నేను ఎలా తీసుకుంటాను అని ఎదురు ప్రశ్నించదు కదా. అప్పుడే అర్థమైంది సీత క్యారెక్టర్ ఏంటి అనేది. అందుకే నిజం తెలుసుకోవటానికి డైరెక్ట్గా వచ్చేశాను. నా మాటలకి షాక్ తగిలినట్టు కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూస్తూ ఉన్న సీత పెదనాన్న, బాబు నీతో ముందుగానే మాట్లాడాలనుకున్నాను కానీ నా భార్య చెప్తానని చెప్పింది, అందుకే నేను మౌనంగా ఉన్నాను. తను ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ స్వాతికి పెళ్ళి అని అంటూ ఉండగానే ఆయన భార్య దూరి, నువ్వుండు బావా నేను చెప్తాను అంటూ నా వైపు చూస్తూ, ఆయన మాటలు పట్టించుకోకండి అల్లుడు గారు. నేను చెప్పాను కదా సీత కావాలని నా కూతురి ప్లేస్లోకి వచ్చింది అని. అదే నిజం. అది ఎంత స్వార్థపరురాలు అంటే చిన్నప్పటి నుంచి పెంచిన మాకే వెన్నుపోటు పొడిచింది. అసలు అది అలాంటిదని మేము అస్సలు ఊహించలేదు అల్లుడు గారు. చిన్నప్పటి నుంచి ఎంత బాగా పెంచామో తెలుసా అల్లుడు గారు. కోరిందల్లా ఇచ్చాము. ఆఖరికి మా స్వాతి కంటే సీతనే ఎక్కువగా చూసుకున్నాము. కానీ అది తిన్నింటి వాసాలు లెక్కబెట్టింది. నా కూతురి జీవితాన్ని లాక్కుంది అల్లుడు గారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు. నేను కళ్ళు చిన్నవి చేసి ఆవిడ వైపు చూస్తూ ఉంటే సీత పెదనాన్న, ఏ సరస్వతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అన్నారు. నువ్వు ఆగు బావా అంటూ ఆమె తన భర్తని ఆపి మళ్ళీ నా వైపు కన్నీళ్లతోనే చూస్తూ, నువ్వు తనని ఒప్పుకుంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అల్లుడు గారు. స్వాతి ఎక్కడ ఉందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. నాకు ఇంకా అనుమానంగానే ఉంది అల్లుడు గారు. సీతని నా కూతుర్ని ఏదో చేసి ఉంటుందని. నా నమ్మకం నిజమైతే దానిని జైలుకి పంపించటానికి కూడా వెనకాడను. అది అసలు మీ కుటుంబానికి సెట్ అవ్వదు అల్లుడు గారు. దానికి నిలువెల్లా స్వార్థం నిండిపోయి ఉంది. అది విషం కక్కుతున్న పాముతో సమానం అల్లుడు గారు. పేరుకు మాత్రమే అది సీత, బుద్ధిలో మాత్రం అది శూర్పణఖ అల్లుడు గారు అని అన్నారు. నేను షాక్ అయ్యి మీరు చెప్పేదంతా నిజమా అని అడుగుతుంటే సీత పెదనాన్న కోపంగా, ఏం మాట్లాడుతున్నావు సరస్వతి? నువ్వు సీత గురించి అలా ఎందుకు చెప్తున్నావు? బాబు దీని మాటలు పట్టించుకోకు అని అంటూ ఉండగానే, నువ్వు ఆపు బావా, నేను మాట్లాడుతున్నాను కదా అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే నాకు చిరాకు వచ్చేసి స్టాప్ ఇట్ అని అరిచాను గట్టిగా. నా అరుపులకి ఇద్దరు గొడవ పడటం ఆపి నా వైపు చూడగానే నేను చాలా కోపంగా ఇద్దరికి వేలు చూపిస్తూ, మీ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా సరే క్లారిటీగా ఉండాలి. 2 రోజుల్లో స్వాతి నా ఎదురుగా ఉండాలి. సీత విషయంలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి నాకు తెలియాలి. సీత నన్ను మోసం చేసిందా లేదా అనేది నాకు ప్రూఫ్స్తో సహా కావాలి.
మీరు చెప్పకపోతే తెలుసుకునే మార్గాలు నాకు 100 ఉన్నాయి. అర్థమైందా? ఒకవేళ జరిగిన దాంట్లో సీత తప్పు లేకుండా మీ తప్పు ఉందని తెలిస్తే మాత్రం నన్ను మోసం చేసిన మీ ఫ్యామిలీని ఊరికే వదిలిపెట్టను. అండ్ సీత తన క్యారెక్టర్ గురించి చాలా డిఫరెంట్గా ఉంది. నాకు అసలు అర్థం కావట్లేదు. మేబీ నేను పొరపాటు పడుతున్నానో మీరే అలా చెప్పారో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ సీత విషయంలో నాకు క్లారిటీ చాలా అవసరం. సో మీరు నాకు సీత గురించి చెప్పండి అని అడిగాను. అక్కడ ఉన్న సోఫాలో రాయల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, బాబు అది అంటే సీత పెదనాన్న ఏదో చెప్పేలోపు అల్లుడు గారు ఒక్క నిమిషం అని చెప్పి ఆయనని తీసుకొని లోపలికి వెళ్ళింది సీత పెద్దమ్మ సరస్వతి. వెళ్ళిన వాళ్ళు 10 నిమిషాల తర్వాత గంభీరంగా మొహం పెట్టుకొని వచ్చి ఆయన నా వైపు కోపంగా చూస్తూ, వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమంటూ నువ్వు మా జీవితాల్లో అడుగు పెట్టావో తెలియదు కానీ ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నా ఇద్దరి కూతుర్ల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిన్ను ఇక్కడ చూస్తే ఇంకా ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. నీకు ఇక్కడ ఏం అన్యాయం జరగలేదు బాబు, కానీ నా ఇద్దరి కూతుర్లకు మాత్రం తీర్చలేని అన్యాయం జరిగింది. ఒక కూతురికి పీటల మీద పెళ్ళాగిపోతే రెండో కూతురు మీ ఇంట్లో అడుగుపెట్టింది. మీ వల్ల దాని ప్రాణం నిలబడుతుందో లేదో కూడా తెలియట్లేదు. నీ బిహేవియర్ చూస్తుంటే ఎక్కడ దానిని చంపేసి ఇక్కడికి వచ్చేసావేమో అనిపిస్తుంది. వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు కోపం పెరిగిపోతుంది. ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే మా ద్వారా కాదు, వెళ్ళి సీతనే అడుగు, తనే చెప్తుంది మొత్తం అని చాలా సీరియస్గా అరిచారు. ఒక్క నిమిషం నా మైండ్ బ్లాక్ అయిపోయి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, లోపల జరుగుతుంది ఇంతవరకు సీత కోసం, లోపల ఏం జరుగుంటుంది? ఇంతవరకు సీత కోసం ఆయన కళ్ళల్లో బాధ చూశాను, కానీ ఇప్పుడు కోపం కనిపిస్తుంది. ఏం జరుగుంటుంది అని కోపంగా సీత పెద్దమ్మ వైపు చూశాను. ఆమె గుటకలు మింగుతూ, నేను చెప్పిందంతా నిజమే బాబు, నమ్మకపోతే ఎంక్వైరీ చేయించుకో, ఎవరైనా సరే అదే చెప్తారు. ఇంకా మీకు తెలియని నిజాలు బొచ్చెడు ఉన్నాయి, నిదానంగా తెలుస్తాయి. తర్వాత మీరే బాధపడతారు. చూస్తూ ఉండండి అల్లుడు గారు, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురు తిరిగి వచ్చి నిన్ను చూస్తే తట్టుకోలేదు, చచ్చిపోతుంది అని అన్నారు. నాకు పిచ్చ కోపం వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఏంటి గేమ్స్ ప్లే చేస్తున్నారా నాతో? మీరెంత, మీ బ్రతికెంత? ఏదో నాకు నా కుటుంబానికి హెల్ప్ చేశారన్న ఒకే ఒక్క కారణంతో మీ అమ్మాయి క్యారెక్టర్ నచ్చి పెళ్లి వరకు తీసుకువస్తే ఆ పెళ్లిలో మమ్మల్ని అవమానించిందే కాకుండా ఇప్పుడు నిజం తెలుసుకోవటానికి వస్తే ఇలా అవమానిస్తారా? నా వల్ల మీ కూతుర్ల జీవితాలు నాశనం అవ్వటం కాదు, మీ కూతుర్ల వల్ల నా జీవితం నాశనమైంది. ఎవరి దగ్గర ఎక్స్ప్లెనేషన్ కోరుకొని నేను మీ దగ్గరికి వచ్చింది నిజం తెలుసుకోలేక కాదు, మీ మాటల్లో నిజం వినటానికి. ఓకే డన్, మీరు చెప్పడానికి రెడీగా లేరు కాబట్టి నన్ను ఫేస్ చేయటానికి కూడా రెడీగా ఉండండి. ఇన్ని మాటలు నన్ను అన్నందుకు ఖచ్చితంగా మీరు దీనికి పే చేసి తీరుతారు అని చాలా సీరియస్గా చెప్పి బయటికి వచ్చాను ఒకరికి కాల్ చేస్తూ. బయటికి వచ్చిన రామ్ కాల్ చేసిన వ్యక్తికి చాలా స్ట్రైట్గా ఆర్డర్ ఇచ్చారు, డీటెయిల్స్ మొత్తం 1 అవర్లో తన దగ్గర ఉండాలని. అనుకున్నట్టుగానే 1 అవర్లో ఆఫీస్కి చేరిన రామ్ చేతిలో సీతకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని నిజాలైతే ఇంకొన్ని అబద్ధాలు. అవన్నీ చదివిన రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయి, నా చుట్టూ ఏం జరుగుతుంది, అసలు ఎలా తెలుసుకోవాలి నిజాన్ని? ముఖ్యంగా సీత, తన గురించి చాలా మిస్టీరియస్గా ఉంది. నిజంగా తను కావాలని నా జీవితంలోకి వచ్చిందా? తన బిహేవియర్ చూస్తే అలా కాదని అనిపిస్తుంది, కానీ ఈ రిపోర్ట్స్ చూస్తుంటే కొన్నిట్లో ది బెస్ట్ అనిపించింది, కానీ ఇంకొన్నిట్లో ఎందుకు ఇలా ఉంది? నేనే తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా? ఇదంతా కాదు, కానీ సీత పెదనాన్న చెప్పినట్టు సీత ద్వారానే నిజాలు తెలుసుకోవాలి. కానీ ఎలా?
సీత చెప్పదే. చెప్పేదే అయితే నిన్న నేను కొట్టిన దెబ్బలకి, రాత్రి నేను చేసిన బిహేవియర్‌కి ఎప్పుడో చెప్పేసేది. అలా కాకుండా తనలో తానే కుమిలిపోతూ చిన్న జాబ్ ఇచ్చినందుకు ఎగిరి గంతేసినంత పని చేసిందంటే తనని ఎలా అర్థం చేసుకోవాలో ఏం అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. సీతని దగ్గర ఉండి చూస్తే తప్ప తన గురించి నాకు పూర్తిగా అర్థం కాదు. తన నోటి నుంచి నిజాలు వింటే తప్ప అవి నిజాలని నమ్మలేను అనుకుని సీత ద్వారా నిజం తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా అని సరస్వతి గారి పేరు తీసుకువచ్చి చెప్పించడానికి తనేమీ చిన్నపిల్ల కాదు. అందుకే సీతతో ఎన్నోసార్లు నీ గురించి చెప్పు సీత అని అడిగి వినాలని ఎంతో ఆతృత పడ్డాడు. కానీ ఎప్పుడూ ఫలితం శూన్యమే. ఆ గ్యాప్లోనే రామ్కి సీత గురించి ఇంకొన్ని నిజాలు తెలిసాయి. అవి తెలిసాక రామ్ మనసులో ఉన్న ఆలోచనలన్నీ చెదిరిపోయి సీత మీద అనంతమైన ప్రేమ మొదలైంది. కానీ సీత తన దగ్గరే నిజాలు దాచిందన్న కోపంతో తన నోటితో నిజాలు చెప్పించి తన స్టైల్లో పనిష్మెంట్ ఇచ్చాకే సీతకి దగ్గర కావాలని, తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఇప్పటికీ కూడా సీత నోరు విప్పకపోవటంతో సాఫ్ట్గా అడిగితే చెప్పే మనిషి కాదు కాబట్టి తన స్టైల్లో చెప్పించడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు కొంతలో కొంత సక్సెస్ అయ్యాడు. అదంతా గుర్తు చేసుకున్న రామ్ ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చిన ఆమెకు బుద్ధి రాలేదంటే నా స్టైల్లో వార్నింగ్ కావాలని కోరుకుంటుందనుకుంటా. అందుకే ఈ బిహేవియర్ అని పళ్ళు బిగించి అనుకుని స్పీడ్గా సరస్వతి గారి ఇంటి ఎదురుగా కారు ఆపి సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా పెద్ద పెద్ద అడుగులతో సరస్వతి గారి డోర్ ఎదురుగా నిలబడి ఆగకుండా డోర్ బెల్ కొట్టాడు. అబ్బా ఎవరు అంటూ విసుగ్గా వంటగదిలో నుంచి గుమ్మం వరకు వచ్చిన సరస్వతి గారు, ఈ సమయంలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఒకవైపు కూతురు, మరోవైపు భర్త, ఇంకోవైపు ఆ ముదనష్టపతి కలిసి నాకు మనశ్శాంతిని దూరం చేశారు అని తనలో తానే గొనుక్కుంటూ డోర్ తీయటం, ఎదురుగా చేతులు కట్టుకొని షార్ప్గా చూస్తున్న రామ్ కనిపించటం అవ్వగానే షాక్తో షేక్ అయ్యి అల్లుడు గారు అన్న మాట బయటికి వచ్చేలోపే రామ్ వేసిన అడుగుకి చూసిన చూపుకి గొంతులోనే పిలుపు ఆగిపోయి ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి. రామ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ, సీత చేత ఎందుకు నాకు అబద్ధం చెప్పించావు? ఎందుకు తనని నా దృష్టిలో బ్యాడ్ చేయాలనుకున్నావు? నీ కూతురి కోసమా అని గర్జించినట్టే అడిగాడు. ఆ ఆ అల్లుడు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు నాకు అర్థం కావట్లేదండి. సీత సీత ఏంటండి? నేను తనతో మాట్లాడి దాదాపు 3 నెలలవుతుందండి. మీ భార్య కాదు మారాక నాతో మాటలు తగ్గించేసిందండి అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోతుంటే ఆపు అని గట్టిగా అరిచాడు రామ్. రామ్ అరుపుకి ఇల్లంతా రీసౌండ్ రావటంతో పాటు ఆవిడ చెవులు రీసౌండ్ వచ్చి, అమ్మో ఈ సౌండ్కి ఇలా అయిపోయాను, ఇక దెబ్బ వేస్తే పైకి పోయి యముడికి షేక్ హ్యాండ్ ఇస్తానేమో అని గజగజ వణికిపోతూనే భయంగా నిలబడ్డారు. ఇంతలో లోపలికి వచ్చారు బ్రహ్మమూర్తి గారు లంచ్ టైం అవ్వటంతో. లోపలికి వచ్చిన ఆయనకి రామ్ కనిపించటమే రాంబాబు అని కొంచెం ఆశ్చర్యంగా ఇంకొంచెం ఆప్యాయంగా రామ్ దగ్గరికి వచ్చేలోపు అక్కడే ఆగండి అని అసహ్యంగా ఆయన వైపు చూస్తూ, కూతుర్ని తెచ్చుకున్నారు సరే, ఆ కూతురు ఎలా పెరుగుతుంది? సంతోషంగా ఉందా లేదా? తనకి సమయానికి అన్నీ అందుతున్నాయా లేదా? అసలు సక్రమంగా తింటుందా లేదా? ఎవరి వల్లైనా బాధలు పడుతుందా అని తెలుసుకోవాలి. తెలుసుకున్నాక నాకెందుకని వదిలేయకుండా ముందుగానే మీరు పరిస్థితిని హ్యాండిల్ చేసుంటే ఈరోజు నా సీత ప్రతి ఒక్కదానికి భయపడుతూ తనని తానే ప్రతి ఒక్కదానికి నిందించుకుంటూ తను ఒక దురదృష్టవంతురాలు అని అనుకునేది కాదు. ముఖ్యంగా మీకన్నీ నిజాలు తెలిసినా సరే నన్ను నా ఫ్యామిలీని మోసం చేయాలనుకున్నారు. అలాంటి మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఏం చెయ్యాలి నేను? ఈరోజు సీత ఉన్న పరిస్థితికి కారణం ఎవరో తెలుసా? మీ భార్య కాదు, మీరే. అవును మీరే.
సీతని నిర్లక్ష్యం చేసి తన మనసులో భయాలు పేరుకుపోయేలా చేశారు అని బ్రహ్మమూర్తి గారి వైపు వేలి చూపించి మరి ఆవేశంగా చెప్పాడు. బ్రహ్మమూర్తి గారు ఎంతో కంగారుగా, అసలేం జరిగింది బాబు, ఎందుకు మీరింత కోపంగా ఉన్నారు అని అడిగారు, సీతకి ఏమైనా అయ్యిందేమో అన్న భయంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.